నా పేరు షేగు షణ్ముగరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు సంకురోడ్లో ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాసభ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి వ్యక్తిని మనం నివాళులు అర్పించడం, వారికి మన యొక్క నివాళుల్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా రాబోయే భారతదేశంలో ఉన్నటువంటి యువతరానికి కూడా గుర్తింపు వచ్చేలా ఉండాలని, అలాగే అహింసా పద్ధతిలో భారతదేశాన్ని తీసుకురావచ్చు అనే పద్ధతిలో వారు నడవడికని నడిపించి మరి భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేసి ఈరోజు మనం స్వతంత్రులుగా బతికేటట్టుగా బ్రిటిష్ పాలన నుంచి మనల్ని విముక్తులను చేశారు. వారికి మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరియు ప్రభుత్వం తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రాల గవర్నమెంట్లు కానీ మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని వారికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ వారి పేరుతో గుర్తింపు ఉన్నటువంటి కార్యక్రమాలు, కంచు విగ్రహాలు ఇంకా ఎన్నో కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా చేయాలని చెప్పి నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని, అలాగే శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ 6వ వార్డుకి అధ్యక్షుడిని. ఈరోజు మేమంతా కలిసి గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాము. గాంధీ మహాత్ముడు ఒక సాధారణ వ్యక్తిగా అహింసా మార్గంలో మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ జన నష్టం లేకుండా ఎన్నో సత్యాగ్రహాలు, ఉప్పుగ్రహాలు అని చేసి మనకి స్వతంత్రాన్ని తెచ్చారు. వారిని మనం గుర్తుంచుకొని వారి ఆశయాలను రాబోయే తరాలకు కూడా మనం తెలియజేస్తూ వారికి గవర్నమెంట్ తగిన గుర్తింపుని ఇంకా ఇవ్వాలని మేము మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. గాంధీ మహాత్మునికి పూలమాలేసి అందరూ నివాళులు అర్పించడం చాలా గొప్పగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే భావి తరాలకి గాంధీ మహాత్మా అని ఒక పేరు ప్రపంచ చరిత్రలో ఉందంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగాలే ఈరోజు మనం అందరూ అనుభవిస్తున్నాం కూడా. అదేవిధంగా మహాత్ముని మనం స్మరించుకోవాలంటే మన గ్రామానికి కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. ఎన్నో ఉద్యమ బాటలో ఆయన శాంతియుతంగా అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు. ఎవరిని ఆయన మొదట్లోనే ఎన్నో స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది మహానుభావుల్ని తీర్చిదిద్దిన మహాత్మా గాంధీని ఈరోజు స్మరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. అక్టోబర్ 3వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 4వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 5వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 6వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 7వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 8వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 9వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 10వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము, 11వ తేదీ మహర్నవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ, 12వ తేదీ విజయదశమి సెమీ పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము, 13వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి.